హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మండే ధమాకా ముంబై వర్సెస్ ఆర్ఆర్ ఐపీఎల్ 38 మ్యాచ్. రోహిత్ రోహిత్ విషయానికి వస్తే చూడాల్సిందే అన్ని మెరుపులే. పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే జైపూర్ ఫుల్ బ్యాటింగ్ పిచ్ చేజింగ్. ఈ పిచ్లో 56 మ్యాచెస్ జరగా 20 ఫస్ట్ బ్యాటింగ్, సెకండ్ బ్యాటింగ్ 36 విన్. సో చేజింగ్ ఎక్కువ ఫేవర్. అలాగే మొన్న రీసెంట్గా బట్లర్ 100 చేసి మంచి ఫామ్లో ఉన్నారు. హెడ్ టు హెడ్ విషయానికి వస్తే 28 మ్యాచెస్ జరిగాయి పిచ్లో. ముంబై 15, ఆర్ఆర్ 13 ఈక్వల్గానే అయ్యాయి మ్యాక్సిమం. అలాగే హెడ్ టు హెడ్ ముంబై స్కోర్ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ 214, లోయెస్ట్ 92. అలాగే ఆర్ఆర్ 212, లోయెస్ట్ 90. ఈక్వల్గానే ఉన్నాయి, పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. మంచి బిగ్ ఫైట్తోనే ఆడుతున్నాయి. అలాగే ఆర్ఆర్ టాప్లో ఉంది, ఎవరినన్నా రమ్మని ఢీ కొట్టడానికి పైనుంచి పిలుస్తుంది. అలాగే ముంబై కింద నుంచి పైకి వెళ్ళడానికి దూసుకుపోతుంది. మన దగ్గరలోకి వచ్చి మన స్కై ప్లేయర్ స్లో అవడం వల్ల మ్యాచ్ దగ్గరకు వచ్చి ఓడిపోవడం జరిగింది. అలాగే ఆర్ఆర్ టాప్ ఆర్డర్ చూసుకుంటే బట్లర్, జైస్వాల్ గుడ్ ఓపెనింగ్. అలాగే సంజు శాంసన్ ఫస్ట్ టాప్ ఆర్డర్. రేన్ పరాగ్ ఇట్స్ ఏ బిగ్ హిట్టర్. ఆల్ టీమ్స్లో పరాగే మంచి ఫామ్లో దూసుకుపోతున్నారు. స్పిన్ అయినా స్పీడ్ అయినా ఏ బౌలింగ్ అయినా చూడకుండా కొట్టదిట్టంగా ఆడి టీంకి మంచి స్కోర్ అందిస్తున్నారు. అలాగే అభిషేక్ శర్మ కాదు, అశ్విన్, హెట్మయర్, పవెల్ హెట్ కానీ బర్గర్గా తీసుకోవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటింగ్ కోసం రావాలితే పౌల్ వస్తారు, బౌలింగ్ కోసం అయితే బర్గర్ రావచ్చు. అలాగే అశ్విన్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ గుడ్ ఫామ్లో ఉన్నారు. హెట్మయర్ ఇతని గురించి చెప్పక్కర్లేదు, ఒకసారి సెటిల్ అయితే స్కోరు ఎక్కడికైనా వెళ్ళిపోద్ది. అలాగే బౌలింగ్ పరంగా వస్తే ట్రెంట్ బోల్ట్ పవర్ ప్లేలోనే 2-3 వికెట్స్ తీయగల సత్తా ఉంది. ఆవేశ్ ఖాన్ గుడ్ బౌలర్. రవిచంద్రన్ అశ్విన్, సందీప్ శర్మ, చహల్ గుడ్ ఫామ్. బౌలింగ్ కూడా బాగానే ఉంది ఆర్ఆర్కి, అందువల్ల ఫస్ట్ టాప్ ఆర్డర్లో దూసుకుపోతుంది. అలాగే ముంబై ప్లేయింగ్ 11 చూసుకుంటే ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ గుడ్ ఓపెనింగ్, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అలాగే సూర్యకుమార్ యాదవ్ స్కై ప్లేయర్, ఇతను ఒక మ్యాచ్లో డక్అవుట్ అవుతున్నారు, ఒక నెక్స్ట్ మ్యాచ్లో 50 చేస్తున్నారు. ఈ మ్యాచ్లో డక్అవుట్ అవుతారా 50 చేస్తారా అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే తిలక్ వర్మ గుడ్ ఫామ్. టిమ్ డేవిడ్ ఇద్దరు కూడా మిడిల్లో మన స్కోర్ అందించడానికి వెళ్ళే కీలకం. అలాగే ఆర్ షెఫర్డ్ గుడ్ ఫామ్. మహమ్మద్ నబీ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. హార్దిక్ పాండ్యా ఇస్ ఎ కెప్టెన్, టీంని బాగా లీడ్ చేస్తున్నారు, ఆ పోస్ట్లో డల్గా ఉన్నా. అలాగే బౌలింగ్ పరంగా వస్తే కోటేష్, బుమ్రా ఇద్దరు బాగానే వేస్తున్నారు. బుమ్రా ఇస్ ఎక్సలెంట్ బౌలర్, తొందరగా తెలిసిందే. ఆకాశ్ మధువాల్ గుడ్ బౌలింగ్. శ్రేయస్ గోపాల్ అండ్ మొహమ్మద్ నబీ స్పిన్నర్. ఈ 2 టీంల విషయానికి వస్తే డిఎన్టీ అనే ఫైటే ఉంటుంది. ఎక్కువ మ్యాక్సిమం చేజింగ్కి ఎక్కువ కోసం టాస్. మీరు ఈ పిచ్లో ఏది గెలుస్తుంది అనుకుంటున్నారో, ఈ మ్యాక్సిమం మొన్న